ఆచి చికెన్ మసాలా. నిర్మల్ జిల్లా కేంద్రంలో శ్రీరాముని శోభయాత్రను దేవరకోట శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఆర్ఎస్ఎస్ నాయకులు ప్రమోద్ చంద్రారెడ్డి హాజరయ్యారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏటా శ్రీరామనవమి శోభయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఈ శోభయాత్రకు భారీ సంఖ్యలో రామభక్తులు హాజరై కాషాయ కండువాలు ధరించి నృత్యాలు చేశారు. శోభయాత్ర సందర్భంగా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ కార్యక్రమానికి ఈ ర్యాలీకి పర్మిషన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాన్ని ఎక్కడికెక్కడ అడ్డుకునే ప్రయత్నం జరగడం, మరి నిర్మల్లో పర్మిషన్ ఇవ్వకుంటే ప్రతి సంవత్సరం కోరుకునేటువంటి దుస్థితి రావడం కోరుతుంది. హిందూ పండుగలు మాత్రమే ఇలాంటి ఆశలు ఎందుకు తీసుకోవాలని ప్రభుత్వం అడుగుతా ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు నేను జిల్లా యంత్రాంగ పోలీస్ యంత్రాంగం అడుగుతామా, ముందు ఈ పోలీసు డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఈ పోలీసు స్పష్టంగా చేసుకోండి. ఇష్టానుసారంగా కేసులు పెట్టి అందరూ భయభ్రాంతులు చేయడం కాదు. ఈ ఎస్పీ గారిని హెచ్చరిస్తాను నేను. రేపు మీరు ఖచ్చితంగా అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తా మీరు ఖచ్చితంగా నిర్మల్లో నిన్న జరిగినటువంటి అంశం దగ్గర నుంచి ఈ వచ్చిన తర్వాత వచ్చినటువంటి అనేక అంశాలు ఇక్కడ ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీ గారికి ఏఎస్పీ గారి దృష్టి తీసుకుంటారు. నిన్న ఒక డాక్టర్ సంతోష్ రాజ్, ఆయన సీనియర్ పీడియాట్రిషియన్, వారికి మంచి పేరు ఉంది. 24 గంటలు అందుబాటులో ఉన్నటువంటి డాక్టర్ గారు వారు ఎప్పుడు కూడా దాదాపు నాకు కట్టుబడినటువంటి డాక్టర్ గారు దాదాపు 18 గంటల పాటు పేషెంట్ల మద్దతు కట్టినటువంటి వ్యక్తి. ఏ రోజు కూడా ఆయన ఎలాంటి కారణం కానీ ప్రాబ్లం లేదు.